హాయ్ అందరికీ వెల్కమ్ టు అనూపారం వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మేము కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఎందుకంటే కార్తీక సోమవారం ఉంటుంది కదా, లాస్ట్ సోమవారం పూజతో పాటు నైవేద్యం కింద పెట్టడానికి అండ్ వనభోజనాల్లాగా ప్లాన్ చేసుకున్నాము మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళ వరకు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే చెప్పా కదా మీకు, మేము ఎక్కువ అన్నీ పండించుకొనే తింటాము, బయట నుండి కొనుక్కోవడం చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ ప్రిపేర్ చేసే ప్రతి ఐటెం కూడా ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో పండుతున్నాయి కదా, అవే కొన్ని తెచ్చుకొని అందరం మిక్స్ చేసి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాము. కొన్ని కూరగాయలు అయితే అన్నీ సరిపోవు కదండి, అందుకని కొన్ని బయట నుండి తెప్పించుకున్నాం అనమాట. సో ఇక్కడైతే అందరూ వెజ్జీస్ కట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్నీ కలిపి ఒక 10 to 11 ఐటమ్స్ అయితే ఉన్నాయి మెనూలో వచ్చేసరికి. వాటన్నిటికీ ఇక్కడ కోసే వాళ్ళు కట్ చేస్తున్నారు, ప్రిపేర్ చేసే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, పులిహార కలిపే వాళ్ళు పులిహార కలుపుతున్నారు. అట్లా సాగిపోయింది అనమాట మా డే అయితే. సో ఈ వ్లాగ్లో ఫుల్గా నేను కొన్ని రా వీడియోస్ పెడతాను, అక్కడక్కడ మీకు బోర్ కొట్టకుండా నేను ఇట్లా వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎవరి రెసిపీ బాగుంది, కలర్ఫుల్గా ఉంది అనేది మీరు ఖచ్చితంగా కమెంట్ చేయాలి. అమ్మ వాళ్ళు అయితే ఒక్క పొద్దు ఉన్నారనమాట. వాళ్ళు డే అంతా పనిచేస్తూ ఉంటారు కదా, కంప్లీట్గా ఉండలేరు కాబట్టి ఇక్కడ మజ్జిగ కలుపుకుంటున్నారు తలా ఒక గ్లాస్ తాగడానికి. ఇంకా నెక్స్ట్ అయితే మనము సాంబార్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు చూసేద్దాం. సాంబార్ అయితే శైలు అత్తే స్పెషలిస్ట్ అనమాట. ప్రతిసారి అత్తే చేస్తుంది. ఇక్కడ ఏ ఈవెంట్కి వీళ్ళు ప్లాన్ చేసుకున్నా కూడా అత్తే సాంబార్ ప్రిపేర్ చేస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ వీళ్ళు వీక్లీ వన్స్ ఇక్కడ గుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్లో చూపించాను కదా, అదైతే చేస్తారనమాట. సో అందుకే వీళ్ళైతే పులిహార కలుపుతూ ఉన్నారు. వీళ్ళు కలిపేటప్పుడు మాట్లాడుకునే ముచ్చట్లు, పాడే పాటలు అన్నీ మీరు వినాలనుకుంటే చివరి వరకు అయితే చూసేయండి వ్లాగ్ని కంప్లీట్గా. సో మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రసాదం కింద పెట్టే పులిహార చాలా టేస్టీగా ఉంటుంది కదా, ఆ టేస్ట్ మనకి ఇంట్లో రాదు. మనం ఇంట్లో కూడా సేమ్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే చింతపండు పులిహారలో ఒక కీ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తారనమాట. అది యాడ్ చేస్తే మీకు చాలా టేస్టీగా కుదురుతుంది. అవి మెంతులు, ఆవాలు, ఇంకా మిరియాలు ఇట్లా అన్నీ కలిపి పౌడర్లా చేసి యాడ్ చేస్తారు. అది నెక్స్ట్ క్లిప్లో వస్తుంది చూడండి. ఇదిగోండి మా పెద్దమ్మ మేస్త్రమ్మ. మా పెద్దమ్మ కింద 50 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారండి. 70 మంది ఉన్నారు మా ముఠ. 70 మంది ఉన్నారంట. వేసాము 7 జనం పప్పులు పోసాము, వేసాము బాగా ఏం పడవలేదు. చేసేవాళ్ళు ఈ క్లీన్ చేయాలి, అన్ని తీసేయాలి. ఎక్కువ బంగాళదుంపలు, టమాటాలు, మెంతులు మిమ్మల్ని బెంగళూరు వాటలు పెట్టి పెట్టాలి, తీసుకొని పోయి ఇక్కడైతే పులిహార కలపడం కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం కోసం పక్కకు తీసిపెట్టి ఇంకా మొత్తం డేషన్లోకి అయితే ఫిల్ చేసేస్తున్నారు పులిహారని. ఇక్కడైతే బంగాళదుంప కర్రీ కోసం కటింగ్ అయితే జరుగుతుంది. ఓల్డ్ స్టైల్లో మజ్జిగ కవ్వం తెలుసా మీకు? దాంతో ఇప్పుడు పప్పు ఎక్కువ క్వాంటిటీ కదా, అది సరిగా మెదగట్లేదు అనమాట. సో ఇలా టిప్స్ అయితే ఫాలో అవుతున్నారు.
పప్పు తాళ్ళు కట్టినానే ఒకటి దోసకాయ పప్పు లోపల హిట్టు జిలికేది అప్పుడే బాగుంది సాంబార్ అలా మజ్జిగ చిలిగే కవ్వంతో పప్పునైతే ఎనిపేశారు. ఇక్కడైతే ఆలు టమాటో కర్రీ సుశీలతో ప్రిపేర్ చేస్తుంది. చాలా బాగుంది టేస్ట్. ఇది కూడా ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసి పోపు పెట్టేసి ఇంకా నెక్స్ట్ టమాటోస్ అండ్ నెక్స్ట్ అయితే ఆలు ముక్కలు ముందే సాల్ట్ వాటర్లో అలా పెట్టేసి కొంచెం సేపు నానిన తర్వాత తీసుకొచ్చి వేశారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడడానికి. ఇది రొటీనే కదా, అందరూ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు. నెక్స్ట్ అయితే విలేజ్ స్టైల్లో రేటు పచ్చడి ఎలా చేస్తున్నారో చూద్దాము. అక్కడ మాట్లాడుకునే కబుర్లు అన్నీ విన్నాము. ఇంక ఇది ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసి మూత పెట్టి మనం రోటి పచ్చడి దగ్గరికి అయితే వెళ్ళి దోసకాయ రోటి పచ్చడి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మొత్తం దంచేశారు. ఇంకా దాంట్లోకి దోసకాయ ముక్కలు అవి యాడ్ చేసేది మాత్రమే మిగిలింది. అదైతే మనం ఇప్పుడు చూసేద్దాం. రోటి పచ్చడి చేస్తున్నాము చూడండి. మొత్తం ప్రకాశం జిల్లా కారం అనుకోవాలని గుంటూరు జిల్లా దంచు దంచు బాగా దంచు దంచు గుండెల మన టమాటో బంగాళదుంప కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా సాంబార్ పౌడర్ ఇంకా మసాలా పౌడర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత రైస్కి అయితే రెడీ చేస్తున్నారు. రైస్కి రెడీ చేస్తూ ప్యారలల్గా ఇంకొక సైడ్ అయితే పాయసం రెడీ చేస్తున్నారు అనమాట ఇది. సో ఇంకొక సైడ్ అయితే పిన్ని వాళ్ళు గ్రైండర్కి గారెల పిండి వేయించడానికి తీసుకువెళ్ళారు. అది తీసుకొచ్చారు. చాలా వెయిట్ ఉందంట. పాప నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడే దించేశారు. అది నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తా, కామెడీగా ఉంటుంది చూసేయండి. వీళ్ళైతే ముందే దించేశారు అవి, కానీ నేను థంబ్నెయిల్ పిక్చర్ కోసం మళ్ళీ ఎత్తిచ్చాను, నెత్తి మీదకి పెట్టేశాను. చాలా వెయిట్ ఉంది, త్వరగా తీయని చెప్తున్నారు, కానీ నేను కావాలనే ల్యాగ్ చేస్తూ ఉన్నాను. పాపం పిక్ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తానికి కర్రీస్ చేయడం అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం రైస్ కంప్లీట్ అయిన తర్వాత ప్యారలల్గా ఇంకొక సైడ్ అయితే గారెలు చేస్తున్నారు. మినపగారెలు అనమాట. చాలా బాగుంటాయి కదా మినపగారెలు వేడివేడిగా ఉన్నప్పుడు, కానీ మేము తినేసరికి చల్లగా అయిపోయాయి. సో నేను నెక్స్ట్ ముగ్గు ఎలా వేసాము, అది ఎలా ఏ టిప్స్ ఫాలో అయ్యాము, నెక్స్ట్ పూజ ఎలా చేసాము, భోజనాలు ఏమేమి ఐటమ్స్ ఓవరాల్గా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.